సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. 2024 ఆగస్టు 14 నాటి తీర్పులో మార్పులు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. ఇక కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, సుప్రీంకోర్టు ఆదేశాల తీర్పుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలుగా దాసో శ్రవణ్, కూర సత్యనారాయణ ఇద్దరిని నియామకం చేస్తూ ఆనాడు ప్రతిపాదిస్తూ ఆనాడున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి అధ్యక్ష హోదాలో క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు పేర్లను పంపించారు. చాలా రోజులు పెండింగ్లో పెట్టింది. ఆనాడు ఎమ్మెల్సీగా ఆనాడు గవర్నర్గా ఉన్న తమిళసై సౌందరరాజన్ తర్వాత ఎందుకు పెట్టిందని వివరణ అడుగుతూ ఆనాడు చెప్పిన నేపథ్యంలో కొంత పొలిటికల్ అంటే రాజకీయ ఆస్పెక్ట్లో మాత్రమే వాళ్ళకి ఆనాడు పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే తర్వాత కూడా తద్వారా మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో మళ్ళీ కూడా వాళ్ళిద్దరి పేర్లు మళ్ళీ ప్రతిపాదించారు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అప్పటికి కూడా గవర్నర్ వాటిని ఇద్దరిని కూడా పేర్లను ఆమోదించకపోగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ డిసిషన్ తీసుకొని వెంటనే అమీర్ అలీ ఖాన్తో పాటు కోదండరాంను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని గవర్నర్ పంపారు. గవర్నరు వెంటనే ఆమోదించి వారిద్దరిని కూడా ఓటు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ఆ రోజు అప్పటికప్పుడే సుప్రీంకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడున్న ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న దాసో శ్రవణ్. అయితే ఈ తీర్పును గత కొద్ది రోజులుగా వాయిదా వేస్తూ వచ్చింది. విచారణ అనేక సందర్భాల్లో కూడా విచారణ చేపట్టింది. అనేక తీర్పులను కూడా ఈ సందర్భంగా కోర్టు చేస్తూ వచ్చింది. మొన్న ఏదైతే ఫిబ్రవరిలో జరిగిన తీర్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వాళ్ళ మరొకసారి కూడా తీర్పు ఇస్తూ కొన్ని సంచలనమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేసింది సుప్రీంకోర్టు. ఆ మార్పులకు అనుగుణంగానే ఇవాళ తీర్పును వెలువరించింది. ఏదైతే ఎమ్మెల్సీలు కోదండరాం కావచ్చు, అమీర్ అలీ ఖాన్ ఇద్దరి సభ్యత్వం కూడా రద్దయినట్లు కూడా కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో సంచలనమైన తీర్పిచ్చింది. దాసో శ్రవణ్, కూర సత్యనారాయణ ఇద్దరు కూడా గతంలో గవర్నర్ తిరస్కరించిన దానిపై సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో ఆనాడున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదించకపోగానే సుప్రీంకోర్టుకు వెళ్లారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిద్దరికి గవర్నర్ కోటా కింద ప్రతిపాదిస్తే వారిద్దరిని కూడా ఆమోదం తెలిపి ఆ క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం తెలపడంతో ఈ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని గత కొద్ది రోజులుగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. అంటే ఏవైతే మెరిట్స్ ఆధారంగా ఎందుకు వీళ్ళిద్దరిని తిరస్కరించారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు దాసో శ్రవణ్ కావచ్చు, కూర సత్యనారాయణ ఇద్దరు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు, ఒకరు బీసీ మరొకరు ఎస్టీ, ఇద్దరు కూడా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇద్దరు కూడా ఒక రాజకీయ ప్రేరితమైన ఎలాంటి లక్ష్యం లేదు. కానీ కావాలని అన్నట్టున్న గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేసి వేసిన తీర్పుని వల్ల వెలువరించిన నేపథ్యంలో కోదండరాం సభ్యత్వం రద్దు కావచ్చు, అమీర్ అలీ ఖాన్ సంబంధించిన సభ్యత్వం రద్దు కావడం అనేది దేశంలోనే ఒక అత్యున్నత సంచలనమైన తీర్పుగా చెప్తున్నారు. అంతేకాకుండా కోదండరాంను బలిపశువు చేసిరని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోదండరాంకు ఆ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. అయితే వాళ్ళ ప్రధానంగా దాసో శ్రవణ్ మాట్లాడుతూ న్యాయమే గెలుస్తుంది, న్యాయం వైపు మేమున్నాం, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని మొదటి నుంచి చెప్తూ వచ్చాము. దానికి అనుగుణంగానే వాళ్ళ తీర్పు వచ్చిందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో సుప్రీంకోర్టులో మాట్లాడిన దాసో శ్రవణ్ మీడియాతో చెప్పారు. అయితే కోదండరాంకు సంబంధించి కావచ్చు, అమీర్ అలీ ఖాన్కి సంబంధించి గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది వారిద్దరి ఎన్నిక చెల్లదు. ఎన్నికకు సంబంధించిన అప్పటికే క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న గవర్నర్ కోటాలో క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న తర్వాత మరొకరిని ప్రతిపాదించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగినాయి. ఆగస్టులో జరిగిన
వాదనలు గత ఆగస్టులో జరిగిన వాదనలకు మార్చుతూ మరొకసారి వాళ్ళ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇది దేశంలోనే ఒక సంచలనమైన తీర్పుగా చెప్తున్నారు న్యాయ నిపుణులు. అంటే గవర్నర్ కోటాలో ఎవరైనా అంటే ప్రొఫెసర్గా కోదండరాం పనిచేశారు, ప్రొఫెసర్గా దాసోత్సవం పనిచేశారు, సామాజిక సేవలో కుల సత్యనారాయణ ఉన్నారు, అటు అమీర్ అలీ ఖాన్ జర్నలిస్టు. అంటే వీళ్ళిద్దరి చూసినట్టయితే ఇద్దరికి కూడా సేమ్ అంటే వీళ్ళిద్దరితో పోలిస్తే వారికి కొంత మెరిట్స్ ఎక్కువ ఉన్నాయి. దాసోత్సవంతో పాటు అమీర్ అలీ ఖాన్ అది ఏదైతే కుల సత్యనారాయణ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిద్దరు కూడా ఒక అణగారిన వర్గాలకు చెందిన వారు కావడం వీరంతా కూడా మెరిట్స్ వాళ్ళ చూసి దానికి అనుగుణంగానే తీర్పునిచ్చినట్లు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు ఆనాడు ప్రతిపాదించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రతిపాదన అనుగుణంగానే మరీ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఈ 2 ఎమ్మెల్సీలు వస్తాయని కూడా కొంత న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే పూర్తిగా ఏదైతే గత తీర్పుకు లోబడి మార్పులు చేర్పులు చేసి ఇవాళ తీర్పిచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఆ తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసినట్లు కూడా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మరి కాసేపట్లో పూర్తి ఆర్డర్ వస్తే ఇంకా పూర్వపరాలు మొత్తం కూడా తెలిసే అవకాశం ఉంది. కానీ ఇది కోదండరామ్ కావచ్చు, అటు అమీర్ అలీ ఖాన్కు బలిపశువును చేశారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని వారిని ఇద్దరిని ఈ విధంగా ఇచ్చింది. గతంలో ప్రతిపాదించిన పేర్లను కాదని ఇవ్వడం పట్ల పూర్తిగా వాళ్ళిద్దరిని అంటే వాళ్ళ పార్టీ కాదని ఇతర పార్టీలోకి ఇచ్చినప్పుడే ఇది ఖచ్చితంగా వారు బలిపశువుతో అవుతారని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇటు కోదండరామ్ కావచ్చు, అమీర్ అలీ ఖాన్కి అయితే ఖచ్చితంగా ఇది ఒక ఇబ్బందికరమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారి సభ్యత్వం రద్దని చెప్పడంతో ఇరకాటంలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.